UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, టెన్షన్ ఎప్పుడు టెన్షన్ పడుతూ లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం. కానీ ప్రతి మనిషికి కూడా సెల్ఫ్ డౌట్ కానివ్వండి, మీ భాషలో చెప్పాలి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని స్టార్ట్ చేద్దామన్నా అయితే భయం, లేకపోతే అదో బలహీనత. సో జనరల్గా ఇలాంటి లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళడం ఈజీయేనా? ఇలాంటి మనుషులతో కలిసి ముందు మనం బ్రతకడం ఈజీయేనా? అదైతే ఈజీ కాదు. సో మీరు అన్నట్టుగానే టెన్షన్. సో లైఫ్ మీద అటెన్షన్ కొంచెం తగ్గించండి. అంటే చాలా మంది అటెన్షన్ ఎక్కువ పెట్టమంటారు. నేనేమంటున్నానంటే లైఫ్ మీద కొంచెం అటెన్షన్ తగ్గించండి, అప్పుడు టెన్షన్ తగ్గుతుంది. ఎందుకు అని అంటే మనం ఎక్కువగా కూడా ప్రతిదీ మైక్రోగా చూస్తాము. అంటే ప్రతిది కూడా చిన్నది కూడా డీటెయిల్డ్గా, అంటే సమస్యను కూడా ఒక చిన్న సమస్య ఉంది, ఆ సమస్యని నిజంగా మన అందరం ఒక సైంటిస్ట్లం అని చెప్పుకోవచ్చు. ఆ సమస్య ఎన్ని రకాలుగా డ్యామేజ్ అవుతుంది, ఆ సమస్య వల్ల ఎన్ని రకాలుగా నాకు నష్టం జరుగుతుంది అని ఫస్టే ఒక పెద్ద, ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ ఎట్లా అయితే ఇంటికి ఒక ప్లాన్ వేస్తారో, చిన్న సమస్య రేపు దాని నుంచి ఏం జరగదు నాకు, కానీ నేను ఒక 10 రోజుల ముందు 20 రోజుల ముందు అసలు ఈ సమస్య నుంచి నాకు ఏమేమి నష్టాలు జరగబోతున్నాయని ముందుగా నేను ఊహించుకొని దాని నుంచి ఒక సమస్యలు, మీరు నమ్మరు, మొన్న ఒక చిన్న వీడియో చూశాను. ఫ్రెండ్కి 25 లక్షలు అప్పిచ్చి అప్పు రిటర్న్ రాలేదని పక్షవాతం వచ్చి దాని నుంచి హీల్ అవ్వట్లేదు. 50 years old మెన్ 25 లక్షలు అప్పిచ్చాడు, అప్పు ఫ్రెండ్ రిటర్న్ ఇవ్వట్లేదు, కంప్లీట్ గా పెరాలిసిస్ వచ్చేసింది. టెన్షన్ వల్లేనా? టెన్షన్, ఎస్. చాలా మంది టెన్షన్ ని కామెడీగా తీసుకుంటారు, కానీ మన నర్వస్ సిస్టమ్, ఇప్పుడు మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి హార్ట్ బీట్ ఎక్కువగా పెరిగిపోయింది, బాసెస్ దగ్గర కానీ సిఇఓస్ దగ్గర కానీ, లేదంటే మీరు బాగా పెద్ద సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకుందాం, ఫస్ట్ ఎవర్ టైమ్. ఓకే, సో అలా మన నర్వస్ సిస్టమ్ ఎక్కువసేపు డిస్టర్బ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది నర్వ్స్ లో తగ్గిపోతుంది. సో అప్పుడు అనుకోకుండా ఈ పెరాలసిస్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఎక్కువగా టెన్షన్స్ అసలు ఎందుకు వస్తాయి, ఫస్ట్ రూట్ కాజ్ మనం తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా దీని వెనక రాకెట్ సైన్స్ ఏం లేదు. ఎక్కువగా మనం చెడుని ఎక్స్పెక్ట్ చేస్తాం, అందుకే టెన్షన్ వస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తామా? ఎక్కువగా చెడుని ఎక్స్పెక్ట్ చేస్తాం. హౌ? నేను ఎప్పుడు చెప్పినట్టుగా నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను, నాలో ఉండే ఫస్ట్ భయం ఏంటంటే నేను ఎక్కడ ఫెయిల్ అవుతాను అని. నేను మంచిగా చదివినా కూడా, నేను టాపర్ అయినా కూడా క్వశ్చన్ పేపర్ సరిగ్గా వస్తుందా రాదా, ఆ రోజు నాకు హెల్త్ బాగుంటుందా ఉండదా, ఎగ్జామ్ హాల్కి లేట్ అవుతే ఎట్లా, హాల్ టికెట్ మర్చిపోతే ఎట్లా, 70% ఇట్లానే ఆలోచిస్తాం. ఒక 30% ఎక్సెప్షనల్ ఉంటారు కానీ. సో ఇట్లా నేను ఆలోచించినప్పుడు మన బ్రెయిన్ అలా డిజైన్ చేయబడిందా ఇంట్లో లావణ్య గారు? మన బ్రెయిన్ ని మనం అంతగా తిట్టుకోవద్దు కానీ, ఎస్ మన బ్రెయిన్ లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కానీ మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అని అంటే, మీరు ఇప్పుడు హిమాలయాల్లో కానీ రిషికేష్ కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మునులు యోగులు ఉంటారు కదా, గాల్లో కూర్చోగలుగుతున్నారు బ్రెయిన్ తో సాధన చేసి. సో బ్రెయిన్ చాలా పవర్ఫుల్ రైట్ వేలో ట్యూన్ చేస్తే, అలాగే బ్రెయిన్ చాలా డేంజరస్ రాంగ్ వేలో ట్యూన్ అవుతాయి. సో ఈ రైట్ రాంగ్ అనేది మన విచక్షణకి మనం వదిలేసుకోవాలంటే, ఏది నాకు రైట్ ఏది నాకు రాంగ్ నేను డిసైడ్ చేసుకోగలగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇక్కడ ఒక ఆంటీ గుర్తొచ్చారు. నాకు మా ఫ్లాట్స్లో ఒక ఆంటీ ఉంటారు. ఆంటీని ఏది మాట్లాడించినా ఆవిడ ప్రతిదానికి కొన్ని సామెతలు చెప్తారు. కొంచెం ఏజ్డ్ ఆంటీ ఆవిడ ఒక టీచర్ యాక్చువల్గా. కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు. నేను చెప్తాను అనమాట ఆంటీకి, ఆంటీ మీరు అన్నిటికీ ఏదో ఒకటి చెప్తారు అంటే, లేదమ్మా కీడించి మేలించమన్నారు కదా అని చెప్పంటారు. ఆవిడ తులసి చెట్టు దగ్గర దీపం పెడితే వర్షం పడి దీపం మారిపోతే ఆ రోజు ఏదో చెడు జరుగుద్ది అంటారు. అది లాజిక్ కదా, వర్షం జల్లు పడుతుంది అక్కడ, వర్షం పడి దీపం మారిపోతే దానికి ఎవరేం చేస్తారు? ఐ మీన్ దీపం ఆరిపోయింది అనకూడదు, కొండెక్కింది అని చెప్పాలి యాక్చువల్గా. సో అంటే ఆంటీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. దీపం కొండెక్కింది ఆంటీ అంటే, అమ్మో ఈరోజు ఏదో చెడు జరగబోతుంది అయితే అంటది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత పిల్లో కుక్కో ఎదురొచ్చినా కానీ ఈ రోజు మంచి జరగదు, నాకు వెళ్ళే పని అవ్వదు అని చెప్పి వెనక్కి వస్తారు. ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఏదైనా ఇంట్లో ఆవిడ పూజ చేసుకునేటప్పుడు ఏదైనా కింద పడితే అది పగిలిపోతే ఎంత అపశకనో అంటారు. అంటే ప్రతి చిన్నదాన్ని నెగిటివ్ వేలో తీసుకోవడం ఆవిడకి అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇలాంటి మైండ్ సెట్ ఉంటే కూడా చాలా కష్టమేమో కదా. అంటే మనం ఏ రిలీజియన్ని కూడా మనము కమెంట్ చేయట్లేదు ఇక్కడ, వి రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్. కానీ
మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కానీ, మతాలు కానివ్వండి, ఇంకా డీటెయిల్‌గా మాట్లాడితే కులాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రకరకాల పద్ధతులని, రకరకాల ట్రెడిషన్స్ మనకు అలవాటు చేశారు. సో, అవన్నీ కూడా మంచికే. కానీ వాటిలల్లో కొంతవరకు, కొంత భాగం కొన్ని వర్గాలు ఎట్లా ఉన్నాయనంటే, మరి మీరన్నట్టుగానే దీపం ఆరిపోతే చెడు జరుగుతుందని, పిల్లెదురొస్తే, లేదంటే విడో ఎదురొస్తే ఏదో జరుగుతుంది అని చాలా ఒక సొసైటల్ ట్రామాస్, సొసైటల్ టాబూస్ క్రియేట్ అవుతున్నాయి దాని నుంచి. లేదంటే మనం పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా అదొక పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. అది అసలు అది ఒక పెద్ద చాట భారతం అంటారు కదా అది. ఇప్పటికీ కూడా 5G టెక్నాలజీ దాంట్లో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మన రూట్స్ నుంచి, మన పెద్దవాళ్ళు మనకి అవి టీచ్ చేస్తూ వస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు ఈ యంగర్ జనరేషనే మార్పు తీసుకురాగలగాలి. వెనక ఉన్న వాళ్ళు ఏది మార్చలేము. సో ఇప్పటి నుంచే బ్రాడ్ మైండ్ పర్స్పెక్టివ్ కానీ, కొత్తగా ఆలోచించడం కానీ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వేదాలు ఒక్కటే, అన్నీ కూడా సమానత్వాన్ని టీచ్ చేస్తున్నాయి. ఈ సోషల్ ఈవిల్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనము క్రియేట్ చేసే మూఢనమ్మకాల నుంచే. చాలా సోషల్ ఈవిల్స్ కానీ, సొసైటీలో జరిగే ఎక్కువగా ఈ సొసైటల్ టాబూస్ కానీ, స్టీరియో టైప్స్ కానీ, ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయంటే ఏదో ఒక మతంలో, ఏదో ఒక వర్గంలో, ఏదో ఒక రకంగా ఇవి క్రియేట్ అయినాయి కాబట్టి ఇక్కడ వరకు వస్తున్నాయి. అదర్వైజ్ ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా, సేఫ్గా ఉండేవాళ్ళు. సో ఎప్పుడు ఏదో జరుగుతుంది అని నేను ఫ్యూచర్ని ఊహించుకొని భయపడడం వల్ల ఎక్కువగా టెన్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో టెన్షన్స్ క్రియేట్ అయినప్పుడు నేను ఒక్కదానే హామ్ అవుతే దానివల్ల అంతగా నష్టం జరగదు, కానీ నేను టెన్షన్ పడ్డప్పుడు టెన్షన్ ఎనర్జీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా క్రియేట్ అవుతుంది. సో టెన్షన్లో ఉన్న పర్సన్ ఎనర్జెటికల్లీ చూస్తే ఆ ఒక్క పర్సన్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వరు, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు. సో ఒక చార్ట్ ఉంటుంది, మన ఎనర్జీ లెవెల్ చార్ట్ అని. ఓకే, మీకు నేను పంపిస్తాను. సో ఆ చార్ట్లో ఏంటి అంటే మనకి ఇప్పుడు పీరియాడిక్ టేబుల్స్లో లైక్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయో, కోపం, ప్రేమ, బాధ, రకరకాల ఏ ఎనర్జీ లెవెల్స్లో మనం మెజర్ చేయొచ్చు మన ఎమోషన్స్ని. ఓకే. సో అలా ఉంటే అట్మోస్ట్ గ్రేటెస్ట్ లెవెల్ ఏంటంటే లవ్, అట్మోస్ట్ లోయెస్ట్ లెవెల్ ఏంటంటే ఫియర్ అండ్ యాంగ్జైటీ. సో మీరు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఒక మంచి థాట్కి, ఒక చెడ్డ థాట్కి. అంటే మనం చెప్పాలంటే లవ్ అండ్ యాంగ్జైటీకి ఎంత వ్యత్యాసం ఉందన్నమాట. సో టెన్షన్ పడే పరిస్థితులు వచ్చినప్పుడు అగైన్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కీడించి మేలెంచమన్నారు అని మీరు చెప్పారు ఇందాక. నేనేమంటానంటే కీడు జరుగుతుందో మనకు తెలియదు, ఈవెన్ మేలు జరుగుతుందో కూడా మనకు తెలియదు. రెండిట్లో మనకు క్లారిటీ లేదు. సో రెండిట్లో క్లారిటీ లేనప్పుడు మంచిని మాత్రమే ఎందుకు మనం ఎక్స్పెక్ట్ చేయవద్దు. పెద్దలు కీడించి మేలించమన్నారు, బానే ఉంది. కీడు జరుగుతుందని 100% చెప్పగలుగుతామా? నో. మంచి జరుగుతుంది 100% చెప్పగలుగుతామా? నో. సో రెండిట్లో క్లారిటీ లేనప్పుడు మంచిని మాత్రం మనం ఎందుకు చూస్ చేసుకోవద్దు. సో అలా మంచిని చూస్ చేసుకున్నప్పుడు మనం ఆలోచించే విధానం చాలా వరకు తగ్గుతుంది. చాలా మంది చూస్తే రిలేషన్షిప్లో కూడా కొంతమంది అయితే మరీ విమెన్ సిల్లీగా మా ఆయన ఇంకా నన్ను వదిలేస్తారేమో అనే భయం. అంతా బాగానే ఉంటుంది, మంచి కప్పులు మంచిగానే ఉంటారు. ఏదో ఒక సినిమా చూసో, సీరియల్ చూసో అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరుగుతుందేమో. కొంతమంది నడుస్తూ నాకు యాక్సిడెంట్ అవుతుందేమో. అంటే రోజుకి మనకి 60,000 థాట్స్ వస్తాయి. అగైన్ ఐ రిపీట్, 60,000 60,000 థాట్స్ వస్తాయి. ఇంత చిన్న బ్రెయిన్ లో అన్ని థాట్స్ ఉంటాయా? 60,000 అంటే ఇది జస్ట్ అప్రాక్సిమేట్ కౌంట్. 60 నుంచి 90 కూడా వెళ్ళొచ్చు, చెప్పలేము. సో 60,000 థాట్స్ లో 60,000 థాట్స్ లో కంట్రోల్ చేయగలుగుతావా? అస్సలు ఇంపాసిబుల్. కాబట్టి సో 60,000 థాట్స్ మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి సో 60,000 థాట్స్ కంట్రోల్ చేయలేమంటే మన లైఫ్ మన కంట్రోల్ లేనట్టే. సో ఏది మన కంట్రోల్లో ఉందంటే ఈ ప్రెసెంట్ మూమెంట్లో వీఆర్ షూటింగ్ నౌ. ఈ షూటింగ్ చేసే పరిస్థితులన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి. బట్ ఈ రూమ్ నుంచి బయటకు వెళ్తే పరిస్థితులు మన కంట్రోల్లో లేవు. సో మన కంట్రోల్లో ఏముంది అనేది మనం ఒకటి రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా రియలైజ్ అయినప్పుడు టెన్షన్ పడే లెవెల్ తగ్గుతుంది. కొంతమంది సెల్ఫ్ డౌట్ లో ఉన్న వాళ్ళు బాస్ నుంచి మెయిల్ వస్తే నాకు టర్మినేట్ చేసే మెయిల్ ఏమో అని ఆ మెయిల్ కూడా ఓపెన్ చేయరు. చాలా మంది మనం బ్యాక్ ఇన్ హిస్టరీకి వెళ్ళి చూస్తే కొన్ని స్టోరీస్, పిల్లలు ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతామేమో సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది అవుదామేమో అని వాళ్ళ రిజల్ట్ చూస్తే పాస్ అయి ఉంటారు. అంటే మనం ఏం వింటున్నామో, విన్నది ప్రతిదీ నమ్మడము,
అదే అవుతుందేమో అని. సో నేనేమంటానంటే ఆ అలవాటు బానే ఉంది. దాన్ని మంచి కోసం పెట్టండి. విన్నది ప్రతిది నమ్ముతున్నారు గదా! మంచి కోసం నమ్మండి. మంచి వాటి మీద ఫోకస్ చేయండి. సో ఎనర్జిటికల్‌గా కూడా మాట్లాడుకుంటే ఎక్కువగా ఏది ఫోకస్ అవుతే అది అట్రాక్ట్ అవుతది. ఎక్కువగా ఏది ఆలోచిస్తే అది అట్రాక్ట్ అవుతది కాబట్టి సో సైంటిఫిక్‌గా, స్పిరిచువల్‌గా అండ్ లాజికల్‌గా కూడా వీటన్నిటిలో ఈ 3 కేటగిరీలో కూడా వాట్ యు ఫోకస్ మోర్ ఇట్ విల్ డెఫినెట్‌లీ కమ్ టు యూ. సో ఫోకస్ చేయడము మంచి వాటి మీదనా, చెడ్డ వాటి మీద అనేది చాయిస్ మన మీద ఆధారపడి ఉంది. దీన్ని బట్టి నాకు ఓ విషయం కూడా అర్థమైంది లావణ్య గారు. సిగరెట్లు తాగితే మనకేమో కానీ పక్కన వాళ్ళకి అంటే ఆపోజిట్ 100% వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతది అంటారు కదా! అలాగే నెగెటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకంటే కూడా వాళ్ళ పక్కన వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుందంట. 100% ఇంపాక్ట్ 100% పడుతుంది. అంటే మనము ఇప్పుడు భారతదేశంలో 144 కోట్ల జనాభా ఉన్నారు. హ్మ్. 144 కోట్ల జనాభాలో 120 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారంట. సో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా ఇంకా డిప్రెషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. బికాస్ చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అవును. ప్రతి ఇన్ఫర్మేషన్ మనం స్క్రోల్ చేస్తున్నాము. కరోనా వ్యాక్సిన్ వేసుకోకపోతే ఈ గుండె హార్ట్ అటాక్ వస్తుందంట, వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుందనంట. అంటే చేసినా చేయకపోయినా ఏదో నష్టం జరుగుతుంది అనే ఒక థాట్ అయితే డెవలప్ అవుతుంది. మనిషికి ఎక్కువ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. అదే కదా, అతి ఎప్పుడైనా ప్రమాదం అంటారు. అవునవును. అతి ఎప్పుడైనా ప్రమాదం. ఎంతవరకు తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఎంతవరకు కేజీ స్వీట్ అయినా మనం ఎంతవరకు తింటేనే ఎంతవరకు తినగలుగుతామో అంతవరకు తింటాం. కానీ ఎక్కువగా తినే స్వీట్ అయినా కూడా వెగటొచ్చేస్తుంది. ఏదైనా సరే అతి అనేది ఎప్పుడూ ప్రమాదమే. సో టెన్షన్ ఫ్రీ లైఫ్ అనేది మనిషి చనిపోయేంత వరకు ఉండదు. దట్స్ హైలీ ఇంపాసిబుల్. మీరు ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ని చూడండి, వాళ్ళు మార్నింగ్ లేసి మెడిటేషన్ చేసి హ్యాపీగా ఉండి సక్సెస్ఫుల్గా ఉండేది ఏమి ఉండదు. స్లీప్లెస్ నైట్స్ అందరికీ ఉంటాయి, గొడవలు అందరికీ ఉంటాయి. ఏది యూనిక్నెస్ అని అంటే అవన్నీ ఉన్నా కూడా వాటన్నిటి ఓవర్కమ్ చేస్తూ వచ్చి కూర్చొని కెమెరా ముందు మీరు ఎట్లయితే మాట్లాడుతున్నారో సో అట్లా పాజిటివ్గా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ని లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో టెన్షన్స్ వస్తాయని మనకు తెలుసు కాబట్టి వాటికి ప్రిపేర్డ్గా ఉండాలి. కొద్దిసేపు బాధపడడం, ఏడవడం, గొడవపడడం ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్. కానీ దాని మీద ఎక్కువగా అటెన్షన్ తీసుకొని మన బుర్ర పాడు చేసుకొని లైఫ్ని కూడా స్పాయిల్ చేసుకుంటే ఉన్న చిన్న లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ కూడా మనం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయలేం. కాబట్టి సో బీ కేర్ఫుల్ వాట్ యూ థింక్. అంటే ఏం ఆలోచిస్తున్నామో, వేటిని తీసుకుంటున్నామో, టెన్షన్ పడినంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. చిన్న లాజిక్ అంటే నేను నా పర్సనల్ లైఫ్లో అప్లికేబుల్ చేసేదంటే ఒకటే క్వశ్చన్, ఏదైనా ఈ పలానా థింగ్ వల్ల నేను బాధపడడం వల్ల నా లైఫ్ ఎఫెక్ట్ అవుతున్నా, ఇదే క్వశ్చన్ రిలేషన్షిప్కి కానీ, ఎడ్యుకేషన్ కానీ, నా బిజినెస్కి కానీ ప్రతి దానికి నేను అప్లికేబుల్ చేసుకుంటా. ఇది నాకు 70 to 80% పని చేసింది కాబట్టి ఈ టిప్ని అందరికి చెప్తున్నాను. ఎఫెక్ట్ అవునప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను ఎప్పుడు ఒక వర్డ్ వాడతా, అంటే నేను సొంతంగా ఫ్రేమ్ చేసింది, స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకో అని. లైఫ్లో స్ట్రైట్గా వెళ్ళాలి, ఏదైనా లైట్ తీసుకుంటే లైఫ్ ఇంకా బ్యూటిఫుల్ అవుతుంది. సూపర్ సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.